కొనసాగుతుంది. అసలు మోడీ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇంత ఉన్నట్టుండి ఒక్కసారిగా సీజ్ ఫైర్. ఉదయాన్నే మేము రిటిలియేట్ చేస్తాం, ఎదురుదాడి చేస్తామని చెప్పి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి చాలా పెద్ద ఎత్తున భారత ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చారు. కానీ అంతలోనే ఏం జరిగింది? సాయంత్రానికల్లా ఎందుకు సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది? డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ తో సైలెంట్ అయిపోయారు. సో డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడు? సైలెంట్ గా ఏదైనా నిగ్గు తేల్చే అవకాశం ఉందా? సైలెంట్ గా పని కానిస్తారా? లేదంటే ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి రేపుతోంది. ప్రధాని మోదీ ఏదైనా ప్లాన్ బితో ఉన్నారా? సీజ్ ఫైర్ ని అంత ఈజీగా బ్రేక్ చేయవచ్చా? సీజ్ ఫైర్ ఎన్ని రోజుల పాటు కొనసాగబోతోంది? పాకిస్తాన్ తో మనకు ఎందుకు మౌనంగా ఉండాల్సి వస్తుంది? పాక్ ప్రధాని ఏమో భారత్ పైన ఘన విజయం సాధించాను, రఫేల్ యుద్ధ విమానాలను ఢీ కొట్టామంటున్నాడు. ఇంకొక మంత్రి ఏమో గుస్కే మారే అంటున్నాడు. ఇంకొకడేమో 130 అణుబాంబులు ఉన్నాయంటున్నాడు. ఇట్లా రకరకాలుగా మాట్లాడుతుండగా ప్రధాని మోదీ ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఏదైనా ప్లాన్ బితో ఉన్నారా? ఏదైనా సడన్ గా మరొక బిగ్ బాంబ్ పేల్చబోతున్నారా? ఒక బిగ్గెస్ట్ న్యూస్తో రాబోతున్నారా? ఇలా అన్ని రకాలుగా అనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికైతే కీలక భేటీ జరుగుతోంది. 18 గంటలు అయిపోయినా కూడా ఇంకా మోడీ స్పందించకపోవడం పైన రాజకీయంగా కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏకంగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యన్ కూడా ఓ కామెంట్ చేశారు. ట్రంప్, మనం దేశం ఎక్కడి నుంచి ఆయిల్ కొనాలనేది ట్రంపే డిసైడ్ చేయాలి, మన దేశం ఎంతలా టారిఫ్ ఇంపోజ్ చేయాలనేది ట్రంపే డిసైడ్ చేయాలి, మన దేశం ఏం తినాలన్నా ట్రంపే డిసైడ్ చేయాలి, ప్రతిదీ ట్రంపే డిసైడ్ చేయాలంటే మోదీ ఏకంగా ట్రంప్కి సరెండర్ అయిపోయారా అంటూ కూడా ఏకంగా సొంత పార్టీ ఎంపీలే కామెంట్ చేస్తున్నారు, ట్వీట్ చేస్తున్నారు. ఈ రకమైన విమర్శలు ఎదుర్కొన్న మోదీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడిదే అందరి మధ్యలో ఉన్నటువంటి ఆలోచన, ఇప్పుడిదే అందరిలో ఆసక్తి రేపుతున్నటువంటి ఒక అంశం. సైలెంట్గా పాకిస్తాన్ని ఏం చేయబోతున్నారు? లేదంటే సైలెంట్గా ఉండిపోతారా? ఇక పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధానికి సంబంధించి ముగింపు పలికినట్టయినా డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా సీజ్ ఫైర్ గురించి మాట్లాడుకొస్తూ ఆయన 1000 ఏళ్ల పాటుగా ఇంకా కశ్మీర్ కోసం 2 దేశాలు కొట్లాడినా కూడా దాని సమస్యని నేనే పరిష్కరిస్తాను, ఇరు దేశాలకు మద్దతుగా ఉంటాను, ఇరు దేశాలతో ట్రేడ్ కొనసాగిస్తున్నారని రకంగా మాట్లాడుకొచ్చారు. మరి అంతలా పాకిస్తాన్ని భారత్తో పోలుస్తుంటే మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏకంగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు గుర్తుంది, ఆయన ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు రేపటి రోజున ప్రధాని అయితే నేషనల్ వైడ్గా వచ్చేటువంటి ప్రెజర్ని ఎలా తట్టుకుంటారంటే దెర్ ఇస్ నథింగ్ మ్యాటర్, మన దేశంలో ఉన్నటువంటి జనాభా 100 కోట్లు, అప్పుడు 2014 కంటే మునుపు ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మన దేశ జనాభా 100 కోట్లు అయితే గీతే మనమే ఇతర దేశాలపైన ప్రెజర్ పెట్టాలి, కానీ మన పైన ఇవ్వడండి ప్రెజర్ పెట్టేవాడని రకంగా మాట్లాడినటువంటి మోదీ ఆ ధైర్యం, ఆ తెగింపు, ఆ మనోస్థైర్యం ఇప్పుడు ఎక్కడ పోయాయి? ఈ రకంగా ఎందుకు మౌనంగా ఉంటున్న రకం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, మోదీ అంటేనే ధైర్యం, మోదీ అంటేనే గ్లోబల్ లీడర్, మోదీ అంటేనే ప్రపంచ దేశాలకెల్లా ఒక సుపరిచితం అనే రకం పేరు నుంచి ఈరోజు సీజ్ ఫైర్ తర్వాత మోడీ పైన ఉద్దేశం మొత్తం కూడా సోషల్ మీడియా వేదిక కానివ్వండి దేశ విదేశాల్లో మారిపోతుంది. అంటే ఇది డెఫినెట్గా మన ప్రజలు ఇబ్బంది పడకూడదని ఒక నిర్ణయంలో భాగంగా అయి ఉంటుంది బహుశా. కానీ పాకిస్తాన్ ప్రధాని మేము భారతదేశంపై గెలిచాం, రఫేల్ యుద్ధ విమానాలని మేము పేల్ చేసాం, వాళ్ళ ఎయిర్ బేస్ని పేల్ చేసాం, గుస్కే మారే అని ఒకడంటే ఇంకొకడేమో భారతదేశం ఓడిపోయిందని ఇంకోటి అంటున్నాడు, సంబరాలు జరుపుకుంటున్నారు. ఏకంగా నవాజ్ షరీఫ్ అయితే భారత్పై పాకిస్తాన్ ఘన విజయం అంటూ ట్వీట్ చేస్తున్నారు. సో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు పాకిస్తాన్ వైపు నుంచి వస్తుంటే మన ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఏదైనా మరొకటువంటి వ్యూహరచన చేస్తున్నాడా? ఎలా చూడాలి? బేసిక్ గా భారత ప్రధాని నరేంద్ర మోడీ. ప్లీజ్ కంటిన్యూ. హలో, వినపడుతుందా? హలో, ఎస్ కృష్ణమోహన్, ప్లీజ్ కంటిన్యూ. యా, నరేంద్ర మోడీ భారత్కి ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత ఇంత తీవ్ర స్థాయిలో నరేంద్ర మోడీ మీద విమర్శలు ట్విట్టర్ మీదుగా భారతదేశ ప్రజలు పూర్తిగా కూడా చేస్తున్న పరిస్థితి ఇప్పుడు దాకా ఎప్పుడు జరగల. ఎందుకంటే నేను సాయంత్రం సడన్ గా నిర్ణయం తీసుకోవడం సీజ్ ఫైర్ ని ఆపుతున్నామని, అది కూడా వితౌట్ నోటీస్, కనీసం చర్చలు లేవు, ఏమీ లేవు. మనకంటే ముందు కూడా ట్రంప్ దాన్ని ట్వీట్ చేసిన 5 నిమిషాల్లోనే మిస్టర్ వచ్చి 5 గంటలకే సీజ్ ఫైర్ ని ప్రకటించడం, కాల్పులు విరమణ జరిగింది. కానీ దాని తర్వాత కరెక్ట్ గా ఒక 2-3 గంటల్లోనే పూర్తిగా కూడా పాకిస్తాన్ మళ్ళీ విరుచుకుపడి ఇండియా మీద దాడులు నిర్వహించింది. ఇప్పటికీ దాదాపుగా 18 గంటలు గడుస్తుంది. ఈ 18 గంటలు గడుస్తున్నా ఇప్పుడు దాకా భారత ప్రధాని నుంచి కావచ్చు, లేకపోతే భారత విదేశాంగ మంత్రి దగ్గర నుంచి కావచ్చు, రక్షణ శాఖ మంత్రి దగ్గర నుంచి కూడా
ఎటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇప్పుడు వరకు వచ్చిన పరిస్థితి లేదు. జయశంకర్ అయితే కొద్దిగా మాట్లాడారు కానీ మిగతా ఎవరు కూడా మాట్లాడకపోవడం పట్ల పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రధాని విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. చాలా రకాలుగా చివరకు ఆయన అంటే ఆయన ఎంపీలు కూడా ఆయన్ని విమర్శించే స్థాయికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీని వెనకాల చాలా విమర్శలు అయితే కనపడుతున్నాయి. చాలా కొత్త కోణాలని ఈ రోజు ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఒకవైపు పాకిస్తాన్ ప్రధాని క్లియర్ గా మనం భారత్ మీద గెలిచామని చెప్పి అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అఫీషియల్ గా ఆయన ఒక స్టేట్మెంట్ ఒక మీటింగ్ పెట్టి మరీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు భారతదేశం నుంచి ఎటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ప్రధానంగా మోడీ దగ్గర నుంచి ఎటువంటి ఒక స్టేట్మెంట్ రాకపోవడం అనేది ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఉంది. మరోవైపు ట్రంప్ ఈ రోజు ఉదయాన్ని కూడా ఇంకొక స్టేట్మెంట్ చేశారు. 1000 సంవత్సరాలుగా పూర్తిగానే 1000 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు కూడా వీళ్ళు కానీ సమస్యను కాశ్మీర్ సమస్యను నేనే పరిష్కరిస్తాను, ఈ 2 దేశాలకు సంబంధించి మనం ఈ యుద్ధాలన్నీ ఆపేసి వ్యాపారాలు చేసుకుందాం, శుద్ధంగా మనం వ్యాపారం మీద పడతామని చెప్పి ఆయన చేసిన స్టేట్మెంట్ కూడా భారత ప్రజలు రిసీవ్ చేసుకోవట్లేదు. భారత ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు అంటే గడిచిన కొంతకాలంగా గడిచిన డికేట్స్ గా మనం కానీ చూసుకుంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ ఉగ్రవాదుల సంస్థల వల్ల ఇండియా పబ్లిక్ ఏ విధంగా నష్టపోయారు, ఎంతమంది బలిదానం అయ్యారు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోగలిగారు. మనం ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు ప్రతి జవాను ఇంటికో లేకపోతే ఓకే సామాన్య పబ్లిక్ ఎంతమంది చనిపోయారు. ఇక జవాన్ల విషయం చూసుకుంటే కొన్ని వందల మంది దాకా తన భారతదేశం కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి మనం ఆపరేషన్ సింధూర్ అని పేరైతే పెట్టాం. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టిన తర్వాత కూడా మనం ఏమనుకున్నాం, మొదట 2-3 రోజుల్లో ఏదైతే పుల్వామా దాడిలో 28 మంది చనిపోయారో వాళ్ళ బొట్లు కోల్పోయారో, భర్తలు చనిపోవడంతో శ్రీమూర్తులు వాళ్ళ బొట్లను కోల్పోయారు. సో ఆ నేపథ్యంలో కన్ఫైన్ టు దిస్ టాపిక్ అంటే ఇప్పుడు మోదీ వెనకడుగు వేస్తున్నారని భావించాలా? అంటే మోదీ మన దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మన జవాన్లు వీరమరణం పొందుతున్నారు. సో ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లో ఈ టైంలో మనం యుద్ధం చేయడానికి ముందుకు వెళ్తున్నామని చెప్పి కొంత ఆలోచన చేస్తే ప్రపంచ దేశాలు మొత్తం కూడా డీఎస్కిలేట్ అంటున్నాయి. కాబట్టి అంటే యుద్ధాన్ని నిలిపివేయండి అని చెప్తున్నాయి. కాబట్టి ఆయన వెనకడుగు వేశారా, ఆలోచనలో పడ్డారనుకోవాలి, లేదంటే ఇంకేదైనా కొత్త ప్లాన్తో వస్తున్నారనుకోవాలా? పాకిస్తాన్ని మనం దెబ్బ కొడుతున్నాం ఓకే, కానీ ఆయన అటువైపు నుంచి వాళ్ళు ఆగడం లేదు. వాళ్ళు ఇంకా కుక్కతో ఒక వంకరణ చందంగానే వస్తున్నారు. కాబట్టి కొంత సైలెంట్ అయిపోయి పంజా విసిరి మరి గట్టి దెబ్బ కొట్టాల ఆలోచనతో ఉన్నారు. ఎలా ఆలోచించాలి? నాకు బేసిక్ గా ఈ టాపిక్ లోనే కన్వే ఈ టాపిక్ సంబంధించి మనం కూడా మాట్లాడుతున్నాం. బేసిక్ గా ఇక్కడ జరుగుతున్న సమస్య ఓవరాల్ గా భారత ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, భారత దేశం ఏం చెప్పబోతుంది అనే దాని మీద. ఎస్ డెఫినెట్ గా యుద్ధానికి కోరుకోవాలనేది ఎవరు కోరుకోవడం లేదు, యుద్ధం జరగాలి అనేది లేదు.